సాధారణంగా చాలా మంది అపార్థం లేదా మిస్అండర్స్టాండ్ చేసుకునే వచనాలలో, బైబిల్ వచనాలలో ఒక వచనం ఏంటంటే రోమన్స్ 8:28. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనం. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి సమస్తమును సమకూడి మేలు కొరకే జరుగుతుంది. నేను ఆరంభ దినాలు వాక్యం నేర్చుకున్న ఆరంభ దినాల్లో కూడా నేనేమనుకునేవాడిని అంటే, దేవుని ప్రేమించే వారికి అంతా మేలే జరుగుతుంది, అన్ని మేలే జరుగుతున్నాయి అని అనుకునేవాడు. నాలాగనే చాలా మంది ఈ విధంగా ఆలోచిస్తున్నారనే విషయం నాకు తెలుసు. చూడండి, దేవుని లేఖనం స్పష్టంగా చదివితే మనకి తెలిసిన విషయం ఏంటంటే, దేవుని ప్రేమించే వారికి అంతా మేలే జరుగుతుంది అని రాయబడింది. కానీ చాలా విషయాలు జరుగుతున్నాయి. సమస్తమును జరిగే విషయాలన్నీ కూడా మేలు కోసమే జరుగుతున్నాయి. అంతా మేలే జరగట్లేదు. జరిగేవన్నీ కూడా మేలు కొరకే జరుగుతున్నాయి. అండ్ వి నో దట్ ఇన్ ఆల్ ది థింగ్స్ గాడ్ ఈస్ వర్కింగ్ ఫర్ ద గుడ్ ఆఫ్ ద పీపుల్ హూ లవ్. ఇన్ ఆల్ ద థింగ్స్ సమస్తము జరిగే విషయాలన్నిటి సారాంశం ఏంటంటే నీకు మేలు కలగాలి. ఆ జరిగే విషయాల్లో నీకు ఉద్యోగం ఉండొచ్చు, ఉద్యోగం పోవచ్చు. నీ వ్యాపారం అభివృద్ధి చెందొచ్చు, నష్టాలు రావచ్చు. నీ పరిచర్య అభివృద్ధి చెందొచ్చు, కుంటిపడొచ్చు. ఏదేమైనా అల్టిమేట్గా నీకు మేలు కోసమే దేవుడు చేస్తాడు. ఆ దారిలో ఎర్ర సముద్రం అయినా సరే, ఎడారైనా సరే, మారాలాంటి జీవితం అయినా సరే, ఆల్ థింగ్స్ గాడ్ ఈస్ డూయింగ్ ఫర్ ద గుడ్. చూడండి, అన్నీ నాకు మేలు కోసమే జరుగుతున్నాయి, అంటే మేలే జరుగుతున్నాయి అని అనుకున్నాం అనుకోండి, మన జీవితంలో ఒకసారి ఎలివేషన్స్ వస్తూ ఉంటే డిప్రెషన్స్ వస్తూ ఉంటాయి. డిప్రెషన్ వచ్చినప్పుడు ఎలా తట్టుకునేది? దేవుడు నాకు మేలు చేయలేదు అని విశ్వాసంలో కృంగిపోయే ప్రమాదం. చూడండి, మేలైన ఉపద్రవమైన ప్రతికూల పరిస్థితులైనా దేవుని ప్రేమించే వారు అర్థం చేసుకునేది ఏంటంటే, అల్టిమేట్గా చివరికి దేవుడు నాకు మేలు కోసం మీద అన్నీ చేస్తున్నాడు. నష్టమైన, అనారోగ్యమైన ఏదైనా సరే మేలు కోసమే జరుగుతుంది. నేను చాలా సంవత్సరాల క్రితం ఒక స్టోరీ విన్నాను. చాలా పాత స్టోరీ. మీలో చాలా మందికి కూడా తెలిసే ఉంటుంది. వెరీ ఓల్డ్ స్టోరీ. ఏంటంటే, ఒక దేశంలో ఒక తండ్రి కొడుకుకి ఒక గుర్రం ఉంది. అది జరిగిన సంఘటన లేదా డోంట్ నో, ఇట్ మే బి ఎ పారబుల్, ఉపమానం అయి ఉండొచ్చు, మనకు తెలీదు. అయితే ఓ తండ్రి కొడుకు ఆ గుర్రాన్ని మేపుతున్నప్పుడు గుర్రం పారిపోయింది. ఇంటి పక్కన వాళ్ళు అన్నారంట, ఏం దరిద్రంరా బాబు, ఉన్న ఒక్క గుర్రం కూడా పోయింది అని అన్నారు. ఆ తర్వాత మరుసటి రోజు ఆ గుర్రంతో పాటు ఒక 7-8 గుర్రాలు వచ్చినాయి. ఇంటి పక్కన మళ్ళీ అన్నాడంట, ఏం అదృష్టంరా బాబు, పోతే పోయింది ఒక గుర్రం, కానీ 7-8 గుర్రాలు వచ్చినాయి అని అన్నాడు. ఆ తర్వాత కొద్ది రోజులకి ఆ పిల్లోడు ఆ గుర్రాలని మేపుతున్నప్పుడు, వాడి దగ్గర పని చేస్తున్నప్పుడు ఒక గుర్రం వాడిని తన్నింది. వాడు కింద పడ్డాడు, కాలు ఇరిగిపోయింది, ఫ్రాక్చర్ అయింది. మళ్ళీ పక్కింటోడే అన్నాడు, ఏం దరిద్రం బాబు, వస్తే వచ్చిన 7-8 గుర్రాలు, కానీ కొడుకు కాలు ఇరిగిపోయింది, ఏం దరిద్రం అన్నాడు. ఆ తర్వాత కొద్ది రోజులకి ఆ దేశంలో యుద్ధం జరుగుతున్నప్పుడు, యుద్ధం కోసం సైన్యం సరిపోలేదని ఆ మిలిటరీ వాళ్ళు వచ్చి ప్రతి గ్రామంలో ఉన్న యవనస్తుల్ని యుద్ధంలో తీసుకెళ్ళడానికి వచ్చారు. అయితే ఆ గ్రామంలో ఆ ఇంటికి వచ్చేసరికి ఈ పిల్లోడికి, యవనస్తుడికి కాలు ఇరిగిపోవటం చూసి, అవిటితనం చూసి, ఈ పిల్లోడు యుద్ధంలో పనికిరాడులేని వదిలేశారు. మళ్ళీ ఆ ఇంటి పక్క కూడా అన్నాడంటే, ఏం అదృష్టంరా బాబు, కాలు ఇరిగితే ఇరిగింది, కానీ యుద్ధంలోకి వెళ్ళకుండా నీ కొడుకు ఇంటికాడ ఉన్నాడు, ఒకవేళ వెళ్తే అటు నుంచి అటు పోయేవాడేమో, ఎవరికేం తెలుసు. సో చూడండి, ఇన్ దిస్ వన్ సిరీస్ ఆఫ్ ఎపిసోడ్, ఒక మేలు ఒక కీడు, ఒక మేలు ఒక కీడు, మనకు తెలియదు దేవుడు ఏం దాచి ఉంచాడు. ఆయన్ను ప్రేమించే వారికి, ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి ఆయన చేసే కార్యములు చాలా అద్భుతంగా ఉంటాయి. ఆయన ఆలోచనలు వేరు, ఆయన తలంపులు వేరు, దాన్ని మనం అందుకోలేము. ఆకాశానికి భూమికి ఎంత తేడా ఉందో ఆయనకి మనకి ఆలోచనలకి అంత తేడా. దాని దరిదాపుల్లో కూడా మనం వెళ్ళాం. వై నాట్ బిలీవ్ ఇన్ గాడ్? మన డిప్రెషన్లో, మన నష్టంలో, మన కష్టంలో దేవుడు నాకు ఇది మేలు కొరకే చేస్తున్నాడని మనం ఎందుకు విశ్వసించకూడదు? లెట్ us బిలీవ్ that God is working for the good of those who love him. దేవుని ప్రేమించే వారికి
సమస్తమును సమకూడి మేలు కొరకే జరుగుతుంది. ఆమేన్.